తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాటల పట్ల కాస్త జాగ్రత్త ముఖ్యం. ఆర్థికమైనటువంటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఊహించని లాభాలు కూడా ఉంటాయి. అలాగే ఫ్రీలాన్సింగ్, కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది. డిజిటల్ ఆదాయం కూడా పెరిగే అవకాశం అధికంగా ఉంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయి. ఆన్లైన్ మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగము, వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు జరిగే యోగ్యం ఎక్కువగా ఉంది. ఎంఎన్సి, ఐటీ కంపెనీలు, మీడియా వారికి శుభప్రదంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపార విస్తరణ, ఆన్లైన్ బిజినెస్ శుభకరంగా ఉంటుంది. మార్కెటింగ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి కమ్యూనికేషన్ రంగాలు, మీడియా ఫీల్డ్, జర్నలిజం, మాస్ మీడియా, యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్కి అద్భుతమైనటువంటి కాలం. పోటీ పరీక్షల్లో మేధస్సు ఉపయోగపడుతుంది. అలాగే గృహిణులకు సంబంధించిన విషయంలో కూడా బంధువులతో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మాటల వల్ల చిన్న చిన్న గొడవలు, కుటుంబ సర్దుబాట్లు ఖచ్చితంగా అవసరం. చేతి వృత్తులు, లిటిల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా యోగ్యమైనటువంటి కాలం. వ్యాపార విస్తీర్ణత కూడా పెరుగుతుంది. ట్రేడింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా ప్రభావం వీరి యొక్క మాటలు జనాల పట్ల ఎక్కువగా ఉంటుంది. కళారంగాలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి రచన, యాంకరింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డబ్బింగ్ వారికి అద్భుతమైనటువంటి కాలం. ఈ రాశిలో ఉన్న వాళ్ళు మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఆఖరిలో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వివాహానికి సంబంధించి కాస్త గందరగోళం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాస్త డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ద్వితీయ భాగంలో వీరికి శుభం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించి పిల్లలు తెలివిగా ఎదుగుతారు. విదేశాల్లో ఉద్యోగము, డిజిటల్ పరంగా స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార వ్యవహారాలకు సంబంధించి, ఆరోగ్య వ్యవహారాలకు సంబంధించి నరాల బలహీనత పెరుగుతుంది. అలసట, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నిద్రలేమితనము, భుజం నొప్పులు, ఆహారము సమయానికి స్వీకరించకపోవడం, వాటి వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించాలి. చల్లటి పదార్థాలు స్వీకరించడం తగ్గించాలి. మిథున రాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకుంటే గురు గోచారంలో భాగంగా గురువు 12వ స్థానంలో, అలాగే 1వ స్థానంలో మార్పులు సంవత్సరంలో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడవచ్చు. విదేశీ యోగ్యంగా ఉంది. ఆధ్యాత్మికతతో పాటుగా కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం మధ్య నుండి మెరుగుగా పెరిగే అవకాశం ఉంది. శని గోచార రీత్యా చూసుకుంటే శని 12వ స్థానంలో, 10వ స్థానంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్మఫల దాత శని కాబట్టి పరీక్షలు ఎక్కువ పెడతాడు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నెమ్మదిగా వీరి జీవితంలో ఎదుగుతారు. క్రమశిక్షణగా అన్నీ నేర్చుకుంటారు. రాహుగ్రహం యొక్క ప్రభావం ప్రకారంగా చూసుకుంటే అత్యంత ప్రభావం సోషల్ మీడియా ద్వారా ఉంటుంది. ఆకస్మికంగా మార్పులు, మానసిక చంచలత, నిద్రలేమితనం, జాగ్రత్త వహించాలి. మోసాలు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కేతు గోచార రీత్యా చూసుకుంటే భక్తి, పాత స్నేహాలు, దూరంలోని ఎన్నో రకాలైనటువంటి విషయాలకు సంబంధించి తిరిగి మళ్ళీ స్వభావం పొందే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బుధగ్రహ ప్రభావం వలన మిథున రాశి రాశాధిపతి కాబట్టి అత్యంత కీలకము, శుభం ఈ సంవత్సరం అధికంగా ఉంది. మేధస్సు, మాట తీరు, రచన ప్రతిభ అలాగే వీరికి పెరిగే అవకాశం ఉంది.
మాటల వల్ల శత్రువుల్ని కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. వీలైనంత వరకు కూడా మార్చి నుండి వీరికి జూలై ప్రాంతం వరకు కూడా గోచారరీత్యా చూసుకున్నట్టయితే కాస్త గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. తర్వాతకి ఏప్రిల్ నుంచి జూలై ప్రాంతం వరకు, జూలై తర్వాత నుండి అక్టోబర్ ప్రాంతం వరకు చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు, అలాగే ధనలాభము, పేరు ప్రతిష్టలు పెరగడము, అలాగే డిసెంబర్ ప్రాంతం వరకు వచ్చేసరికి స్థిరత్వము, వివాహ యోగ్యము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మిథున రాశి వారికి సంబంధించి చేసుకోవాల్సినటువంటి శాంతి హోమాలు, దేవతారాధన అంటే మహావిష్ణువుని ఆరాధించడము, కృష్ణుడి యొక్క పూజలు, అలాగే సుదర్శన యాగం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం నిత్యం పఠించడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది. బుధగ్రహ శాంతి హోమాలు, తులసి పూజ కూడా వీరికి అత్యుత్తమమైనటువంటి ప్రభావం కలుగుతుంది. దానాల విషయానికి వస్తే పచ్చ వస్త్రంలో అంటే ఆకుపచ్చ వస్త్రంలో పెసలు, పుస్తక దానము, శుభవర్ణ విషయానికి వస్తే కనుక ఆకుపచ్చ వర్ణము, అలాగే లైట్ గ్రీన్ వీరికి మంచిది. జాతి పచ్చ ధరించడం మంచిది. అది కూడా మీ యొక్క జాతకంలో బుధగ్రహ సంచారాన్ని బట్టి మంచి జ్యోతిషుని కనుక్కొని ధరించడం మంచిది. బుధవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పడం కానీ, తప్పుగా మాటలు చెప్పడం కానీ, తెలవని విషయాలు మాట్లాడడం కూడా వీరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ పరంగా తినేటువంటి ఆహారం తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా చూసుకుంటే మేధస్సు విషయంలో పెరుగుతుంది. మాటలు జాగ్రత్త అవసరము. అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా సీక్రెట్ని మెయింటైన్ చేయడం మంచిది. ప్రయాణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ రంగం వారికి గొప్ప సంవత్సరమని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి స్వక్షేత్రం నందు గురుగ్రహ సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన విశేషమైనటువంటి అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా సరే ఆదాయ వ్యయాలకు సంబంధించి ఉత్తమమైనటువంటి కాలము. ఏవైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆదాయ వ్యయాలకు సంబంధించి, లోన్ వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చార్టెడ్ అకౌంటెన్సీ వర్క్ చేసేటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. కేవలం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు గోచారరీత్యా చెబుతున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మాత్రమే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ మాత్రమే చేసే ప్రయత్నం చేయండి. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.